గోల్కొండ వెళ్లి వచ్చాక మరో వారం రోజులు గడిచాయి. ఈ మధ్యలో గాయత్రి, రమేష్‌లు ఒక్కసారి కూడా కలుసుకోలేదు. రమేష్ ప్రతిరోజు ఆమె కాలేజ్‌కి వెళ్ళే సమయంలో వేప చెట్టు దగ్గర ఎప్పుడూ నిలబడే భంగిమలోనే నిలబడుతున్నాడు. కాకపోతే బండి లేదు. గాయత్రి మాత్రం అతడిని తప్పించుకొని వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిందాకా చెట్టు దగ్గర నిలబడడం, ఆమె తల వంచుకొని సందు మలుపు తిరగగానే ఆమెని కలుసుకోవడానికి ఎంత వేగంగా నడిచి వెళ్ళినా ఆమె చిటికెలో మాయమైపోతుంది. రమేష్ పోగ్గా తిరిగిన బండి రెండో కొడుకు సురేష్‌కి ఇచ్చేశాడు గంగరాజు. బస్సులో వెళ్లి రావడం కష్టంగా ఉందని, పైగా ఇప్పుడు రమేష్‌కి బిజినెస్ ప్రమోషన్‌లో భాగంగా సైట్ మీదే తిరిగే పని ఇచ్చాడు వాళ్ళ బాస్. ఉద్యోగం చేస్తున్నవాడు బస్సులో అవస్థలు పడుతూ తిరగడం, బలాదూరు తిరిగే రమేష్ బండి మీద తిరగడం గంగరాజుకి నచ్చలేదు. అందుకే దుర్గమ్మ, రమేష్ ఇద్దరు గొడవ చేసినా పట్టించుకోకుండా బండి రెండో కొడుక్కి ఇచ్చేశాడు. బండి లేకపోవడం చాలా అవమానంగా ఉంది రమేష్‌కి. అతని స్టేటస్‌కి భంగకరంలా బాధపడుతున్నాడు. పైగా దుర్గమ్మ మొబైల్ కొనిచ్చాక పాకెట్ మనీ ఇవ్వడం లేదు. ఆ రోజు గోల్కొండ వెళ్ళే రోజు గొడవ చేసి కాలేజీలో కట్టాలని అబద్ధం చెప్పి రూ. 1000 తీసుకొని దర్జాగా ఖర్చు పెట్టేశాడు. ఇప్పుడు జేబులో తిప్పి తిప్పి కొడితే 100 150 ఉంటున్నాయి. అవి కూడా మధ్య మధ్య అన్నగారి జేబుల నుంచి, తండ్రి జేబుల నుంచి కొట్టేస్తుంటే చదువు మూట కట్టి వేప చెట్టు మీద పెట్టేశాడు. అది బయటికి తీయాలంటే పాండవులు తమ ఆయుధాలు తీసినట్టు ఏదన్నా ఒక అకేషన్ రావాలి. అది ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో రాదో కూడా అతనికి తెలియదు. పెద్దగా ఆ విషయంలో అతను బాధపడటం లేదు. అతని బాధంతా గాయత్రి ఆమెని కలుసుకోవాలి. ఆమెతో షికార్లు తిరగాలి. ప్రేమమాయం నడపాలి. తన చుట్టుపక్కలే ఉన్న అందమైన అమ్మాయి గాయత్రిని తను ప్రేమించడం చాలా ఆలస్యం చేశానని అతనికి చాలా అసహనంగా అనిపిస్తుంది. అతి కష్టం మీద ఆమెని కలుసుకొని తను ప్రేమిస్తున్న విషయం చెప్పేశాడు. చెప్పిన దగ్గర్నుంచి ఆమె కూడా తనని గాఢంగా ప్రేమిస్తుందని గట్టిగా విస్మయిస్తున్నాడు. ఆమె కూడా తనలాగే కాలేజ్ ఎగ్గొట్టి తనతో షికార్లకు వస్తుందని ఇద్దరూ కలిసి ఒకరోజు గోల్కొండ, ఒకరోజు గండిపేట, మరో రోజు జూ పార్కు ఇలా చెట్టాపట్టాలేసుకొని తిరిగేద్దామని ఆశించాడు. సినిమాల్లో లాగా ఇద్దరూ కింద మీద పడుతూ డాన్సులు కూడా చేసేస్తారని కూడా ఆశపడ్డాడు. కానీ గాయత్రి వాలకం అతనికి నిరాశ కలగజేస్తుంది. ఆమె తనని ఖచ్చితంగా ప్రేమిస్తుంది కానీ చెప్పడం లేదు. చెబితే వాళ్ళ నాన్న చంపేస్తాడు అని భయం కాబోలు అనుకుంటాడు. ప్రతిదానికి నాన్న నాన్న అంటూ భయపడే గాయత్రికి బ్రెయిన్ వాష్ చేయాలని ఆమెలో వాళ్ళ నాన్న అంటే ఉన్న భయం పోగొట్టాలని గోల్కొండ వెళ్ళిన రోజే నిర్ణయించుకున్నాడు. ఆ రోజు కొంచెం సేపే కౌన్సెలింగ్ చేయగలిగాడు. ఇంతలోకి మనసులో ఆమె పట్ల మోహం కలిగింది. కొంచెం చనువు చూపించేసరికి ఆమె బెదిరిపోయి వెళ్ళిపోతాను అని గొడవ చేయడంతో సాయంకాలం దాకా ఆమెతో గడపాలన్న కోరిక తీరలేదు. అప్పటినుంచి మళ్ళీ అలాంటి అవకాశం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. గాయత్రిని ప్రేమించకుండా ఉంటే చాలా ప్రమాదం అనిపిస్తుంది. తను ప్రేమించకపోతే వేరే ఎవరినైనా ఖచ్చితంగా ప్రేమిస్తారు. కాలేజ్ మెంట్ కావచ్చు, లేక రోడ్డు మీద వెంటపడేవాడు కావచ్చు, లేక లెక్చరర్ కావచ్చు. ఎవరైనా సరే గాయత్రిని ప్రేమిస్తే తనేం కావాలి? తనకి బాగా తెలిసిన గాయత్రి, తన ఇంటి పక్క ఉండే గాయత్రి, తెల్లవారి లేస్తే కళ్ళ ముందు కనిపిస్తుండే గాయత్రి. అమ్మో! ఇంకా ఎవరినైనా ప్రేమించడమా? ఎంత మాత్రం జరగకూడదు అనేది రమేష్ ఆలోచన. అందుకే తను గాయత్రిని గాఢంగా ప్రేమించేసి, ఆమెని తనతో పాటు తోటలు, కోటలు తిప్పేస్తే ఆమె కూడా తనని ప్రేమించేస్తుంది. ఇంకా తను సేఫ్. ఆమె కూడా సేఫ్. వీలైతే పెళ్లి కూడా చేసుకుంటే, ఇంక గాయత్రి తనదే అనే ఒక ఊహ రమేష్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అందుకే
ఆమెని ప్రేమించడానికి, ఆమె తనని ప్రేమించేలా చెయ్యడానికి నానా తిప్పలు పడుతున్నాడు. కాలేజ్ పూర్తిగా మానేశాడు. ఆమె ఇంట్లో నుంచి బయటికి వచ్చిందాకా ఆ చెట్టు దగ్గర నిలబడడం, ఆమె రాగానే రోడ్డు మీదకి వెళ్ళడం, ఎలాగో అలా ఆమెని పలకరించడానికి, తనతో తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఈ మధ్య అస్సలు అవకాశమే దొరకడం లేదు. కారణం గోల్కొండలో రమేష్ కొంచెం చనువు తీసుకొని ఆమె నడుం మీద చెయ్యి వేయడం అన్న సంగతి గాయత్రికి తెలుసు. ఏదో చెయ్యి పట్టుకున్నదాకా బాగానే ఉంది. ఆ స్పర్శలో మాధుర్యం అనుభవించడం కొత్తగా ఉంది. తియ్యగా ఉంది. గోల్కొండకి వెళ్ళడం కూడా బాగుంది. కానీ అలా చనువు తీసుకొని నడుం మీద చెయ్యి వెయ్యడం, చెంప మీద ముద్దు పెట్టుకోవడం ఆమెకి నచ్చలేదు సరికదా! తను చాలా తప్పు చేసినట్టు, పాపం చేసినట్టు బాధపడుతుంది. ఈ విషయం ఇంట్లో తెలిసిందంటే తనకి కూడా సీతాదేవిలాగా అగ్ని పరీక్ష పెడతాడు నాన్న. లేదంటే గరిట కాల్చి వాత పెడతాడు. అయినా అతనికి ఎంత ధైర్యం? అలా చెయ్యొచ్చా? తప్పు కదా! అనుకుంటూ మనసులో అతన్ని కలుసుకోవాలని, సరదాగా పార్క్‌కి వెళ్ళాలని, కాసేపు కబుర్లు చెప్పుకోవాలని ఉన్నా, కలిస్తే ఏం చనువు చూపిస్తాడో అన్న భయంతో అతన్ని తప్పించుకొని తిరుగుతుంది. ఒకవేళ అతను తనని ఎలాగో అలా పట్టుకొని ఎందుకు కలవడం లేదు అని అడిగితే, అతి చనువు తీసుకొనని మాట తీసుకొని అప్పుడు వెళ్ళొచ్చులేమని కూడా ఆలోచించింది. కొడుకు కాలేజ్‌కి వెళ్ళడం మానేశాడన్న విషయం గంగారాజు దృష్టికి వచ్చింది. ఇంట్లో నుంచి 8:00కల్లా ముస్తాబయ్యి, నాష్ట చేసి కాలేజ్‌కి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళి, ఆయనకి కనిపించకుండా వీధి చివర కిళ్ళ కొట్టు దగ్గర ఉన్న వేప చెట్టు కింద 8:30 దాకా నిలబడి ఎటో వెళ్ళిపోయి, బలాదూర్ తిరిగి పొద్దుపోయాక ఇంటికి వస్తున్నాడని ఆయన నోటీస్‌కి వచ్చిన వెంటనే ఆయన కొడుకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం దగ్గర్నుంచి గమనించడం ప్రారంభించాడు. కాకపోతే వేప చెట్టు దగ్గర ఎందుకు నిలబడుతున్నాడు? అక్కడ్నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు అన్న విషయం తెలుసుకోవాలంటే ఆయన షాప్ కట్టేసి కొడుకు వెనకాల తిరగాలి. అలా చేసే అవకాశం లేదు. అందుకే ఆ రోజు ఇంట్లో నుంచి టీమ్‌గా తయారై నాస్త చేస్తున్న రమేష్‌ని ఏమీ ఎరగనట్టు పలకరించాడు గంగరాజు. "నీ పరీక్షలెప్పుడ్రా? మంచిగా చదువుతున్నావా?" రమేష్ తడబడకుండా చెప్పాడు. "పరీక్షలు ఇప్పుడేముంటాయి? మార్చి, ఏప్రిల్‌లో ఉంటాయి. కాలేజ్‌కి సక్కంగా పోతున్నావా? నీ అటెండెన్సు ఇర్రెగ్యులర్ ఉందంట. నీ దోస్తు చెప్పిండు. ఏంది సంగతి?" అన్నాడు గంగారాజు కొడుకు మొహంలోకి చూస్తూ. రమేష్ కొంచెం బెదిరాడు కానీ కనిపించకుండా అన్నాడు. "ఎవడాడు? వానికేమెరక? నేను దినం పోతూనే ఉన్నా. నువ్వు చూస్తాలేవా? నేను అన్నీ చూస్తున్నా. అందుకే అడుగుతున్నా. నీకు నకరాలు మస్తయితున్నయి. గీ కోర్సులు పూర్తి కాగుంటే బిడ్డా నిన్ను ఖర్జునకు పంపుతా. మంచిగా సదువుకొని అన్నలెక్క మంచి జాబు చేసుకోలేకుంటే" అన్నట్టు ఆపేశాడు. ఆ మాటతో నాస్త తినడం గబగబా ముగించి కోపంగా వెళ్ళిపోయాడు. కొడుకు సరిగ్గా తినకుండా వెళ్ళాడన్న బాధతో దుర్గమ్మ కొంచెం కోపంగా అంది. "ఏందయ్యా నువ్వు ఆడెనకాల తగిలావు? ఊకే ఏంది? బండి తీసుకపోతివి. మళ్ళేంది నీ గోస? నౌకరీ చేసేటోనికి కావాల్నా బండి, బేకార్ తిరిగేటోనికి కావాల్నా? నీ కొడుకు ఏడికి పోతున్నాడో నీకెరికేనా?" భార్య వైపు చూసి సీరియస్‌గా అడిగాడు గంగారాజు. "ఏడికి పోతాడు? కాలేజ్‌కి పోతాడు. ఆడికి మాత్రం సదువుకోవాలని ఉండదా ఏంది?" "ఆ! ఆ! ఉంది. 2 దినాలాగు. నేను చెప్తా. ఆడు ఏడికి పోతున్నాడో, ఏం చేస్తున్నాడో చెప్తా." "ఏం చెప్తావో?" సణుగుతూ లోపలికి వెళ్ళిపోయింది. భార్య వెళ్ళిన వైపు చూసి నుదటి మీద చిన్నగా కొట్టుకొని పంచ సరి చేసుకొని లాల్చీ వేసుకున్నాడు గంగరాజు. చెప్పులేసుకుంటూ దుర్గమ్మకి వినిపించేలా చెప్పాడు. "నేను దుకాం పోతున్నా. మంచిది పోయిరా.
లోపల్నుంచే సమాధానం చెప్పింది దుర్గమ్మ. గంగారాజు షాప్ వైపు కాకుండా తన షాప్‌కి కొంచెం దూరంలో ఉన్న వేప చెట్టు దగ్గరికి నడిచాడు. అయితే ఇవాళ రమేష్ తన స్థలం రోడ్డు మీద ఉన్న స్టేషనరీ షాప్ దగ్గరికి మార్చాడు. కారణం గాయత్రి వెళ్ళేది అటే కాబట్టి. ఎలాగైనా ఇవాళ ఆమెని ఆపాలి. అది అతని లక్ష్యం. సందు తిరిగి రోడ్డు మీదికి రాబోయే గాయత్రి కోసం రెప్ప వేయకుండా, చూపు తిప్పకుండా ఎదురు చూడసాగాడు. సరిగ్గా పావుగంటకి నీలం రంగు నల్ల జాకెట్టు, ఓణీ వేసుకున్న గాయత్రి తల వంచుకొని, భుజానికి ఉన్న హ్యాండ్ బ్యాగు జారిపోతుంటే పైకి జరుపుకుంటూ వస్తుంది. ఆమెని చూడగానే గబగబా నడుస్తూ ఆమెకి ఎదురు వెళ్ళి గాయత్రి అని పిలిచాడు. గాయత్రి రమేష్ అలా దారికి అడ్డు వస్తాడని ఊహించలేదేమో. అతన్ని చూడగానే ఉలిక్కిపడింది. ఏమైంది? కలుస్తలేవు? నేను పరాషనైతున్నా అన్నాడు దబాయింపుగా. అతనలా రోడ్డు మీద నిలదేసి దబాయిస్తుంటే గాయత్రి బెదురుతూ అటూ ఇటూ చూసింది. ఏయ్! ఏంది గట్ల నిలబడినావు? నడు పబ్లిక్ గార్డెన్ పోదాం అన్నాడు ఆటో కోసం చూస్తూ. ఇప్పుడా? నేను రాను. కాలేజ్‌కి వెళ్ళాలి. గబుక్కున అని ముందుకు నడవబోతుంటే ఆమె చెయ్యి పట్టుకొని ఆపుతూ అటుగా వచ్చిన ఖాళీ ఆటో ఆపాడు. దా అంటూ ఆమెని లాగి ఆటోలోకి తోసినంత పని చేశాడు. నేను రాను. ప్లీజ్ దిగిపోతాను. చెయ్యి విడిపించుకుంటూ కుడికాలు బయటికి పెట్టి దిగబోయిన గాయత్రి సందు మలుపు తిరుగుతున్న కార్తికేయ కనిపించడంతో అదిరిపడి కాలు వెనక్కి తీసుకొని రమేష్‌కి సమీపంగా జరిగింది. రమేషు గమ్మున కూసో అని గాయత్రితో అని ఆటో అతనికి నాంపల్లికి పోనీ అని చెప్పాడు. ఆటో కదిలింది. గాయత్రి వణికిపోతూ మౌనంగా ఉండిపోయింది. చూశాడా? అన్నయ్య చూశాడా? అమ్మో! చూసి ఉంటే ఇవాళ నా పని అయిపోయినట్టే. దేవుడా! చూసి ఉండడు కదూ! అన్నయ్య నన్ను చూడలేదు. అవును. చూడలేదు. తిరిగి తిరిగి ఆటోల్లోంచి తల బయటికి పెట్టి చూడసాగింది. ఏంది గట్ల చూస్తున్నావ్? ఆమె ఎడం చెయ్యి తన చేతుల్లోకి తీసుకుంటూ అడిగాడు రమేష్. నిమ్మలంగా చూస్తూ అంది. మా అన్నయ్య కనిపించాడు. చూశాడేమో అని భయంగా ఉంది. రమేష్ ఆ మాటలకి తను కూడా ఒకసారి వంగి ఆటోలో నుంచి బయటికి చూసి, తిరిగి సరిగ్గా కూర్చొని అయితే ఏమైతది? అన్నాడు నిర్లక్ష్యంగా. చంపేస్తాడు అంది గాయత్రి భయంగా. ఏం గాదు. ఫికర్ పడకు అన్నాడు తనకు తోచిన రీతిలో ఓదారిస్తూ. అతను అన్నట్టుగా ఆటో కదలడం ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే కార్తికేయ దృష్టి వాళ్ళ మీద పడేది. వాళ్ళ అదృష్టం బాగుండి కార్తికేయ వాళ్ళని చూడలేదు. కాలేజ్ టైం అయిపోతుందని వడివడిగా ఎటూ చూడకుండా నడిచి వెళ్ళిపోయాడు. వేప చెట్టు దగ్గరకు వచ్చిన గంగరాజుకి అక్కడ తను విన్నట్టుగా కొడుకు కనిపించకపోవడంతో ఒక్క క్షణం అక్కడే నిలబడి ఆలోచించాడు. తర్వాత అతనికి తను అనవసరంగా టైం వృధా చేస్తున్నట్టు అనిపించి నేరుగా షాప్‌కి వెళ్ళాడు. రేపు వాడికన్నా తనే ముందు వచ్చి వాడి వేషాలు చూడాలి అని నిశ్చయించుకున్నాడు. ఆఫీస్‌కి రెడీ అయ్యి భార్య ఇచ్చిన క్యారేజ్ తీసుకొని చెప్పులు వేసుకుంటున్న కోటేశ్వరరావు ఫోన్ మోగడంతో ఆగిపోయాడు. అన్నపూర్ణ వెళ్ళి స్టాండ్ మీద ఉన్న కార్డ్‌లెస్ తీసుకొచ్చి భర్తకి ఇచ్చింది. ఆయన ఆన్సర్ బటన్ నొక్కి హలో అన్నాడు. కోటేశ్వరరావు నేనురా శేషుని. ఎలా ఉన్నావు? అడిగాడు శేషు. శేషు ఎక్కడ్నుంచి? చాలా కాలం తర్వాత శేషు గొంతు విన్న కోటేశ్వరరావు ఉత్సాహంగా అడిగాడు. హైదరాబాద్ వచ్చాను. మళ్ళీ రేపు ముంబై వెళ్ళిపోతున్నాను. ఓసారి వచ్చి చూసి వెళ్దామని. ఆఫీస్‌కి బయలుదేరావా? ఎలా ఉన్నావు? అడిగాడు శేషు. ఆ! ఆ! ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఫోన్ శబ్దం విని ఆగిపోయాను. బానే ఉన్నాను. మీరంతా ఎలా ఉన్నారు? ఎప్పుడు వస్తున్నారిక్కడికి? అడిగాడు. వద్దామనే. నీ సంగతేంటి?
తిరిగి రాక సాయంత్రమేనా? మధ్యాహ్నం పర్మిషన్ ఏమన్నా తీసుకోగలవా? ఎప్పుడొస్తావు? చేతి వాచి చూసుకుంటూ అడిగాడు కోటేశ్వరరావు. నువ్వు చెప్పరా? ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా. నా కోసం ఆఫీస్ పని డిస్టర్బ్ చేసుకోకు. కోటేశ్వరరావు నవ్వాడు. పర్వాలేదు. రాక రాక అంత దూరం నుంచి నువ్వు వస్తుంటే ఆఫీస్‌లో కూర్చోడం అవసరమా? మధ్యాహ్నం నుంచి లీవ్ పెడతా. వచ్చెయ్. ఒక్కడివేనా? అందరూ వచ్చారా? రావడం అందరం వచ్చాం. కానీ వాళ్ళంతా ఏదో షాపింగ్‌కి వెళ్తున్నారంట. నేనూ వస్తా. అయితే 3:00కల్లా వస్తాలే. అలాగే. తప్పకుండా రా. శేషు ఫోన్ పెట్టెయ్యడంతో కార్డులేసు అన్నపూర్ణ చేతికిస్తూ చెప్పాడు. మా పెద్దండ్రి కొడుకు శేషు లేడు? వాడు ముంబై నుంచి వచ్చాడంట. సాయంత్రం ఇంటికి వస్తా అన్నాడు. ఈ క్యారేజ్ ఉంచేయ్. మధ్యాహ్నం వచ్చేస్తా అంటూ క్యారేజ్ ఆవిడ చేతికిచ్చాడు. అందరూ రావడం లేదా? అప్పటిదాకా వాళ్ళ సంభాషణ విన్న అన్నపూర్ణ అడిగింది. లేదు. వాళ్ళకేదో షాపింగ్ ఉందంటలే. సరే. నేను బయలుదేరతా అంటూ చెప్పులేసుకున్నాడు. అలాగే. జాగ్రత్తగా వెళ్ళిరండి. గుమ్మం దాకా నడిచి అలవాటుగా చెప్పింది. ఆయన సమాధానం చెప్పకుండా బయటకు నడిచాడు. అన్నపూర్ణ క్యారేజ్ తీసుకొని లోపలికి వెళ్ళి మిగిలిన వంట పూర్తి చేసి వంటగది సర్దేసింది. తరువాత గిన్నెలు కడిగేసి మిగతా గదులు కూడా సర్దేసింది. గారెలకి మినపప్పు నానేసింది. రోజూ ఆవిడ నిద్ర లేవగానే బ్రష్ చేసుకొని స్నానం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టి వంటగదిలోకి నడుస్తుంది. అక్కడ్నుంచి కాఫీలు, టిఫిన్‌లు, వంట అంతా పూర్తి చేసుకొని అందర్నీ పంపించాక మొహం కడుక్కొని విశ్రాంతిగా కూర్చొని పేపర్ చదువుతుంది. ఇవాళ పేపర్ చదివే టైం లేదు అనుకుంటూ మొహం కడుక్కొని జడేసుకుంది. మడి చీర మార్చుకొని వాయిల్ చీర కట్టుకుంది. ఆవిడకి శేషు, అతని భార్య ఉమ కళ్ళ ముందు కదిలారు. శేషు ఏదో వ్యాపారం చేసేవాడు. చాలా కాలం హైదరాబాద్‌లోనే ఉన్నారు వాళ్ళు. అతనికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు భాస్కర్. మొదట్నుంచి ముంబైలోనే ఉద్యోగం. రెండోవాడు జవహర్ ఏజీ ఆఫీస్‌లో పనిచేస్తున్నాడు. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. శేషు హైదరాబాద్‌లో వ్యాపారం అంతగా లాభసాటిగా లేదని పెద్ద కొడుకు దగ్గరకు వెళ్ళాడు. అక్కడే ఏదో చెయ్యాలనుకున్నాడు కానీ బెడేసి కొట్టింది. ఇంక చెయ్యడానికి ఏమీ లేక ఇద్దరి కొడుకుల దగ్గరికి తిరుగుతూ మొగుడు పెళ్ళాం కాలక్షేపం చేస్తున్నారు. ఎప్పుడు హైదరాబాద్ వస్తారో, ఎప్పుడు వెళ్తారో తెలియదు. కనీసం ఏడాదికి ఒకసారన్నా వచ్చి ఎలా ఉన్నారు? ఏంటి విశేషాలు? అని మంచి చెడు మాట్లాడరు భార్యాభర్తలు. ఇవాళ అకస్మాత్తుగా ఇంత ప్రేమ ఎక్కడ్నుంచి వచ్చిందో అనుకుంది. అన్నపూర్ణ కూడా ఇడ్లీ తినేసి కాస్త రవ్వ కేసరి చేసింది. ఆవిడ పని అయిపోగానే 2:00కల్లా కోటేశ్వరరావు వచ్చేశాడు. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. కాసేపు నడుం వాల్చండి. మళ్ళీ అతను వచ్చాక ఆవలిస్తారు అంది అన్నపూర్ణ. అవును. పడుకోవాల్సిందే అన్నాడు ఆవలిస్తూ. అన్నపూర్ణ కంచాలు తీసి శుభ్రం చేసి మినప్పప్పు నాని పొడంతో గారెలు రుబ్బి పక్కన పెట్టింది. పచ్చిమిరపకాయలు, అల్లం విడిగా మెత్తగా గ్రైండ్ చేసి పిండిలో కలిపింది. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టింది. కాలింగ్ బెల్ మోగింది. అన్నపూర్ణ వచ్చినట్లున్నాడు అనుకుంటూ వీధి గుమ్మం దగ్గరకు వచ్చేసరికి చెప్పులు వదిలి లోపలికి వస్తున్నాడు. రండి రండి అన్నపూర్ణ మర్యాదగా ఆహ్వానించింది. ఏమ్మా వీధి తలుపులు వెయ్యలేదే? కుర్చీలో కూర్చుంటూ అడిగాడు. ఏం పర్వాలేదండి. ఇక్కడ భయాలేం లేవు. కులాసానా? అక్కయ్య, పిల్లలు బాగున్నారా? అడిగింది. అందరూ నిక్షేపంగా ఉన్నారు. మీరెలా ఉన్నారు? వచ్చాడా కోటి? అడిగాడు శేషు. ఆ! వచ్చారు. భోజనం చేసి కాసేపు నడుం వాలుస్తా అంటూ లోపలికి వెళ్లారు. లేపుతా
అంటూ పడక గదిలోకి వెళ్ళింది. భర్త దగ్గరగా వెళ్ళి నెమ్మదిగా పిలిచింది. ఏవండీ, ఆయన వచ్చారు. కొద్దిగా వంగి చెవిలో చెప్పింది. మంచి నిద్రలో ఉన్న కోటేశ్వరరావు ఒక్క పిలుపుకే లేచి అన్నపూర్ణని చూసే వచ్చాడా అని అడుగుతూ మంచం దిగాడు. ఆ ఆ, వచ్చారు. మొహం కడుక్కొని రండి అంటూ వంటగది వైపు వెళ్ళింది. బాత్రూంలోకి వెళ్ళి చల్లటి నీళ్లతో మొహం కడుక్కొని టవల్తో తుడుచుకుంటూ హాల్లోకి వచ్చాడు. ఏరా, ఎలా ఉన్నావ్? శేషు స్వరం. ఎంతకాలమైంది మనం కలిసి అంటూ కోటేశ్వరరావు పలకరించుకున్నారు. హాల్లో నుంచి అన్నదమ్ములిద్దరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం వింటూ చల్లటి మంచినీళ్ళు 2 గ్లాసుల్లో తెచ్చి భర్తకి, శేషుకి ఇచ్చింది అన్నపూర్ణ. వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటుంటే తను తిరిగి వంటగదిలోకి వెళ్ళి మూకుడులో నూనె వేసింది. శేషు స్వరం గట్టిగా వినిపిస్తుంది. ఇతను గట్టిగా మాట్లాడటం ఇంకా మానలేదు అనుకుంది అన్నపూర్ణ. పిండి గుండ్రంగా ప్లాస్టిక్ పేపర్ మీద తట్టి మధ్యలో రంధ్రం చేసి కాగిన నూనెలో వేస్తూ వాళ్ళ మాటల్లో ముంబై విశేషాలు, వాళ్ళ పిల్లల ఉద్యోగాలు వగేరా దొర్లుతున్నాయి. అన్నపూర్ణ 2 ప్లేట్లలో 4 గారెలు, అల్లం పచ్చడి వేసి చిన్న బౌల్‌లో కొంచెం రవ్వ కేసరి పెట్టి తెచ్చింది. ఎందుకమ్మా ఇవన్నీ అంటూనే అందుకున్నాడు శేషు. వేడి వేడి గారెకి అల్లం పచ్చడి అద్దుకొని తింటున్న శేషు వైపు చూస్తూ, అక్కయ్య కూడా వస్తే బాగుండేది అంది అన్నపూర్ణ.